కాంగ్రెస్ నేతల స్కూటీలు ఎత్తుకెళ్లండి అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీజేపీకి చోరీలు చేయడం అలవాటే అంటూ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఓట్ల చోరీ, రాజ్యసభ సీటు కూడా చోరీ అంటూ ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చోరీలు చేయాలని పిలుపునివ్వడం తప్పు కాదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలిచ్చామన్నారు. కొడంగల్లో బీజేపీకి అవకాశమే లేదని, కాంగ్రెస్ తప్ప మరొకరు గెలవలేరని స్పష్టం చేశారు. సొత్తును చోరీ చేయమంటారు, ఇలా ఓట్ల చోరీ చేస్తా ఉన్నారు, రాజ్యసభ సీట్ల చోరీ కూడా చేస్తా ఉన్నారు. ఫక్తు దొంగతనాలకు అలవాటు పడ్డట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో, బీహార్లో ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చారు. మొన్న మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ సభ్యత్వాన్ని చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినారు. సో అదే బాటలో ఎమ్మెల్యేలు కూడా నడుస్తూ ఉన్నట్టు, వాళ్ళ చోరీ వీళ్ళ చోరీ. ఎవరి సొత్తు ఎవరు చోరీ చేయగలుగుతారు? సో బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు మనం కొంత జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనేది మాత్రం నా ఒక సలహా. రాజకీయాల్లో రకరకాల పార్టీల నాయకులు ఉంటారు. ప్రజలు ఎన్నుకున్న అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగంగా పనిచేసుకోవాలి. ఇప్పుడు నిజామాబాద్లో బీజేపీ శాసనసభ్యులతో కలిసి కార్యక్రమాలు చేశాను. పార్టీలు రాజకీయాలు ఎన్నికల వరకే. ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అది నేను మిత్రులందరికీ ఇచ్చే సలహా, సూచన. ఇక నిన్న కేటీఆర్ గారు మాటతో ఉద్యోగాల గురించి మాట్లాడినారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను, 10 ఏళ్లలో మీరు చేయలేని